విషాదం మాటల కందని మహావిషాదం. మొన్న తిరుపతి, నిన్న సింహాచలం, ఇప్పుడు కాశీబుగ్గ పుణ్యక్షేత్రాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గోవిందనామస్మరణ మారుమ్రోగాల్సిన చోట ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇదే జరిగింది. కార్తీక మాసం, అందులోనూ ఏకాదశి పర్వదినం. భక్తజనం పోటెత్తింది, రైలింగ్ ఊడిపడింది, తొక్కిసలాట చోటు చేసుకుంది. ఎటు చూసినా ఏడుపులు, ఆర్తనాదాలు. కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయిన భక్తులు. గోవిందనామస్మరణలతో కరకల్లాడాల్సిన దేవాలయం ఒక్కసారిగా హాహాకారాలతో హోరెత్తింది. ఏం జరుగుతోందో తెలిసేలోపే 9 మంది భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కళకళలాడాల్సిన దేవాలయం హాహాకారాలతో హోరెత్తింది. కళ్ల ముందే తొక్కిసలాట జరిగి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎటు చూసినా చల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలు, ఒంటి నిండా గాయాలతో పుణ్యక్షేత్రం భీతావాహంగా మారిపోయింది. ఈ కాశీబుగ్గ వెంకన్న ఆలయాన్ని చిన్న తిరుపతిగా అక్కడి స్థానికులు పిలుస్తారు. అందులోనూ 12 ఎకరాల్లో కొత్తగా కట్టిన ఆలయం. సోషల్ మీడియాలో విస్తృతంగా సాగిన ప్రచారంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. 100 కాదు, 200 కాదు, దాదాపుగా 25,000 మంది భక్తులు తరలి వచ్చారని తెలుస్తోంది. కాశీబుగ్గలో ఇదే అతిపెద్ద వెంకటేశ్వర దేవాలయం. ఏకాదశి అంటే ఖచ్చితంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయినా అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదు. ఫలితంగా జరిగిన తొక్కిసలాటలో మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 6 ఏళ్లు కూడా నిండని ఒక బాబు, అందులోనూ అయ్యప్ప మాల ధరించిన కన్యస్వామి ఉన్నారు. నిత్యం సందడి చేసే ఆ పిల్లాడు కళ్ల ముందే విగతజీవిగా మారడం చూసి ఆ తల్లి చేసిన రోదన అరణ్య రోదనగా మారింది. అది దేవాదాయ పరిధిలో లేని ఆలయం అని దేవాదాయ శాఖ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. ఎవరి పరిధిలో ఉన్న భక్తులు భారీగా తరలి వచ్చే ఆలయానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసే బాధ్యత అధికారులది, ప్రభుత్వానిదే కదా. దాదాపు 12 ఎకరాల సువిశాల స్థలంలో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. 20 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ ఆలయంలో మే నెల నుంచే దర్శనాలు ప్రారంభించారు. ప్రతి శనివారం వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. మొన్న దసరా రోజున కూడా భారీగా భక్తులు పోటెత్తారు. ఆలయానికి ప్రాధాన్యం పెరిగిందని, భక్తుల రద్దీ పెరుగుతోందని, ఏకాదశి రోజు భక్తుల రద్దీ రెట్టింపవుతుందని అధికారులకు తెలియంది కాదు. అయినా ఎందుకో ఈ నిర్లక్ష్యం, అందుకేనా ఈ మహావిషాదం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక సంఘటన జరిగిన వెంటనే అక్కడికి వచ్చిన మంత్రి అచ్చెన్నాయుడిని మృతుల కుటుంబీకులు నిలదీశారు. 1.5 ఏళ్ల కాలంలో పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి విషాదాలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. మహావిషాదాల్లో ఇది 3వది. ముందు తిరుపతి, ఆ తర్వాత సింహాచలం, ఇప్పుడు కాశీబుగ్గ. ఇంకెన్ని ప్రాణాలు పోతే కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడుతుంది? ఇంకెంతమందిని బలి తీసుకుంటే చంద్రబాబులో చలనం వస్తుంది? దేవాలయాలు ఆహాకారాలతో మారుమ్రోగుతోంటే ప్రభుత్వానికి ఎందుకు వినిపించడం లేదు? అయిన వారిని కోల్పోయి ఆలయాల వద్ద భక్తులు రోధిస్తుంటే పాలకులకు ఎందుకు పట్టడం లేదు? సామాన్యుల ప్రాణాలే కదా, పరిహారం ఇస్తే సరిపోతుందన్న అలసత్వమా? విషాదం జరిగిన తర్వాత సంతాపం తెలిపితే అయిపోతుందిలే అన్న నిర్లక్ష్యమా? కార్తీక మాసం, అందులోనూ శనివారం, ఆపై వెంకన్న స్వామి ఆలయం. కనీస సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వం 10ల సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. భక్తులు పోటెత్తుతారని ముందస్తు అంచనాలు వేయలేకపోయింది. ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజల రక్షణకు కనీస చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించింది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 9 మంది నిండు ప్రాణాలను బలి తీసుకుంది కూటమి సర్కార్ నిఘా వైఫల్యం. భార్యను కోల్పోయిన భర్త, తల్లిని కోల్పోయిన కొడుకు, ఎవరు తీరుస్తారు వీరి బాధను? ఎలా ఓదారిస్తే తగ్గుతుంది వీళ్ల దుఃఖం? చిరునవ్వులతో ఇంటి నుంచి బయలుదేరిన వారు విగత జీవులుగా తిరిగి రావడానికి కారణం సర్కారు కాదా? దేవుడా నీవే దిక్కని ఆలయానికి వెళ్లిన ఆ భక్తులను కానరాని లోకాలకు పంపించింది ప్రభుత్వమే కదా. ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాగలమా? బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? తుఫాన్లను చుట్టి బంగాళాఖాతం అవతల విసిరిన విజనరీకి ఈ విషాదం కాన రావడం లేదా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఈ కన్నీటి గాథలను ఎందుకు ముందే ఊహించలేకపోయారు? ఎలివేషన్లతో చంద్రబాబుకు జాకీలు పెట్టి లేపే ఎల్లో మీడియా ఈ విషాదం ప్రభుత్వ వైఫల్యమేనని ఎందుకు చెప్పడం లేదు? తుఫాన్ను అడ్డుకుంది చంద్రబాబే అయితే తొక్కిసలాటలో 10ల సంఖ్యలో ప్రాణాలు పోయేందుకు కారణం కూడా చంద్రబాబే కదా. ప్రతిపక్షం మీద కక్ష తీర్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు తప్ప ప్రజల ప్రాణాల రక్షణపై చిత్తశుద్ధి లేదని ఈ ఘటన నిరూపించింది కదా. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఏ నాయకుడు ఏం చేస్తున్నాడని తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్ను నడిపిస్తున్నారే కానీ ఇలాంటి విపత్తులను ముందస్తుగా
పసిగట్టేందుకు కాదని తేటతెల్లమైంది కదా. అంతమంది భక్తులు వస్తే ఒక్కరంటే ఒక్క పోలీస్ కూడా అక్కడ లేరంటే హోంశాఖ మొద్దు నిద్రపోతున్నట్లే కదా. ఇన్ని నిర్లక్ష్యానికి కారణం చంద్రబాబు కాదని ఎల్లో మీడియా చెప్పగలదా? కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. మృతుల్లో టెక్కలి మండలం రామేశ్వరానికి చెందిన 2, చిన్నమ్మి, టెక్కలికి చెందిన రాపాక విజయ, వజ్రపు కొత్తూరు మండలం దుక్కువానిపేటకు చెందిన మురిపింటి నీలమ్మ, మందస మండలం బెలుపటికి చెందిన దువ్వ రాజేశ్వరి, నందిగం మండలం శివరాంపురానికి చెందిన చిన్న యశోదమ్మ, మందస మండలానికి చెందిన రూప, సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన నిఖిల్, పలాసకు చెందిన డొక్కర అమ్ముడమ్మ, మందసకు చెందిన బృందావతి ఉన్నారు. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి మామూలు రోజుల్లో 2 నుంచి 3 వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే కార్తీక మాసం, అందులోనూ ఇవాళ ఏకాదశి కావడంతో దాదాపు 25,000 మంది భక్తులు తరలి వచ్చారు. ఊహించని రీతిలో వచ్చిన భక్తుల కోసం ఆలయం వద్ద కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. ఆలయానికి ప్రాధాన్యం పెరిగిందని, భక్తుల రద్దీ పెరుగుతోందని, ఏకాదశి రోజు భక్తుల రద్దీ రెట్టింపు అవుతుందని అధికారులకు తెలియంది కాదు. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం కూడా అంచనా వేయలేకపోయింది. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా కనీసం 2 కానిస్టేబుళ్లను కూడా ఏర్పాటు చేయలేదు. కేవలం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట ఘటన జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయాల్లో వరుస దుర్ఘటనలు జరుగుతున్నాయి. అన్ని ఘటనల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మంత్రులు, అధికారులు హడావిడి చేయడం తప్ప క్షేత్రస్థాయిలో సరైన భద్రతా ఏర్పాట్లను చేయకపోవడంతో అమాయక భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి 8న తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద సరైన భద్రత లేకపోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఏడాది ఏప్రిల్ 30న సింహాచలం చందనోత్సవానికి వచ్చిన భక్తులపై గోడ కూలి 7 ప్రాణాలు విడిచారు. భక్తుల భద్రతకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా రాత్రికి రాత్రే గోడ కట్టారు. ఆ గోడ పక్కనే క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా భక్తులు వస్తారని తెలిసినా ఒక్క పోలీస్ కూడా లేకపోవడం తొక్కిసలాటకు కారణమైంది. ఇక్కడ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపించింది.